ప్రజాస్వామ్యం అంటేనే దీనికి యజమానులు మనము, స్వాములు మనము. స్వామి అంటే యజమాని అని అర్థం. ఈ భావన అద్భుతమైన భావనే. కానీ ప్రజలకి తాము స్వాములు అని తెలియదు. స్వామి అంటే 3 లక్షణాలు ఉంటాయి. దేశంలో ఏమైనా పని జరగాలంటే నిర్ణయం యజమాని చేయాలా. మనం కూడా యజమాని అనే మాట వాడినప్పుడు, అంటే నా జేబులో 100 రూపాయలకు నేను యజమాని అని నేను ప్రకటిస్తే, ఈ 100తో ఏం చేయాలో నేను నిర్ణయిస్తా. నేను వాడుకోవచ్చు, దానం చేయొచ్చు, చించిపారేయచ్చు, నా ఇష్టం, నాది. రెండవది, పని జరుగుతూ ఉంటే అది సక్రమంగా జరుగుతుందో లేదో యజమాని చూడాలి. ఇక్కడ మన దేశంలో అనేక పనులు జరగాలి. డాక్టరు, లాయరు, ఇంజనీరు, ఎన్నో పనులు ఉన్నాయి. ఈ పనులన్నీ ప్రతి మనిషి చేయలేడు. కాబట్టి మనం వాళ్ళకి నిర్దిష్టమైన శిక్షణ ఇప్పించి, మన డబ్బులతో ఇప్పించి, మన డబ్బులే శిక్షణకు కూడా వాడింది, ఇప్పించినాక నీ శ్రమ మాకు ఊరికి అక్కర్లేదు, దానికి ఇంత కాస్ట్ లెక్కేస్తాం, అది జీతం ఇస్తాం, నువ్వు చెయ్యని చెప్పి ఇంతవరకు బాగానే ఉంది. మనమే శిక్షణ ఇప్పించినాం, పని చేస్తే జీతం ఇస్తున్నాం. ఆ పని సక్రమంగా చేస్తున్నావు లేదో మేము చూస్తాం అని అర్థం ప్రజాస్వామ్యం అంటే. ఫలితం మంచి వస్తే మనకే, చెడు వచ్చినా మనకే. ఎందుకంటే నిర్ణయం ఉంది కాబట్టి. చెడు వస్తే ఎందుకు చెడు వచ్చిందో చూసుకుని సరి చేసుకుంటాం. మంచి వస్తే మన నిర్ణయం సరి అని అనుకుంటాం. ఇది ప్రజాస్వామ్యం అటువంటి అర్థం. ఒకప్పుడు రాజులు ఉండేవాళ్ళు, వాళ్ళు పరిపాలించేటోళ్ళు. నియంతలు ఉండేవాళ్ళు, వాళ్ళు పరిపాలించేటోళ్ళు. నిర్ణయాలు రాజులు, నియంతలు చేసేవాళ్ళు. వాళ్ళు నియమించిన వ్యక్తులు పనులు చేసేటోళ్ళు. అక్కడ కూడా శిక్షణ ఇచ్చేటోళ్ళు, జీతాలు ఇచ్చేటోళ్ళు. శిక్షణ ఇప్పించేది నియంత రాజునే, జీతాలు ఇప్పించేది నియంతలు కానీ రాజులు కానీ. ఫలితాలు మంచి వస్తే ఈ నియంతలు తీసుకునేవాళ్ళు, రాజులు తీసుకునేటోళ్ళు. చెడు వస్తే మన ఎత్తికేసేటోళ్ళు. అది ఒకటి మారింది ప్రజాస్వామ్యంలో. చెడు వచ్చినా మనకే, మంచి వచ్చినా మనకే. ఇదండి అర్థం. ఈ అర్థంలో కదా ఈ పదాన్ని మనము రాజ్యాంగం రాసుకునేటప్పుడు వాడాము. ఈ అర్థం మన ప్రజలకి అందిందా? అందించడానికి రాజ్యాంగ నిర్మాతలు ఏం కృషి చేస్తున్నారు? ఒక గ్రంథం రాసినారు, గ్రంథంలో ఆర్టికల్స్ రాసినారు, ఇది గ్రంథం అని చెప్పినారు. అంబేద్కర్ బొమ్మలు పెట్టిన దగ్గర ఆయన చేతుల్లో గ్రంథం పెట్టినారు. అదేంటంటే మనకు తెలియదు, దాంట్లో ఏముందో తెలియదు. ప్రభుత్వాలే పని కట్టుకొని అందులో ఏమున్నాయో మనందరికీ చెప్పాలి, మనల్ని ట్యూన్ చేయాలి. మీరు ఇవి మీ హక్కులు ఉన్నాయి గమనించమని చెప్పాలి, ఇవి మీ విధులని చెప్పాలి. ఈ రెంటినీ గుర్తించినాక ఇవి మీ బాధ్యతలని చెప్పాలి. ఈ పని ప్రభుత్వం చేసి ఉండాల్సింది 75 ఏళ్ళైంది ఈ పని అయితే చేయాలి. అందుకని ఈ మధ్య కాలంలో రాజ్యాంగం గురించి, ఆర్టికల్స్ గురించి మాట్లాడుతున్నాం తప్ప ఇదివరకు ఎప్పుడు ఈ పదం మనం వాడుకునేది లేదు. దీన్ని పరిపాలించేటోళ్ళు అడ్వాంటేజ్ కింద వాడుకున్నారు. వాడుకొని ఈరోజు మనం పూర్తిగా విషయం చేతులు దాటినటువంటి స్థితి వచ్చినాక ఇప్పుడు మనం మేలుకోవటం మొదలుపెట్టాం. మనమంటే ఏదో కొంచెం ఆలోచించగలిగే మనమే తప్ప ప్రజలందరూ అయితే కాదు. ప్రజలందరూ మేల్కొనే పరిస్థితి వస్తే అసలు ఈ మీటింగ్లు పెట్టుకునే పని లేదు. మనము ఎన్నిక చేసినటువంటి వాళ్ళు ఈరోజు ప్రతినిధులు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఇక్కడ లేదు. అది ఉంటే గ్రామ సభలో ఉంటుంది, వార్డు సభలో ఉంటుంది. రాజ్యాంగ సవరణ 73, 74 ఆధారంగా వార్డులకి, గ్రామాలకి ఆ రకమైన అధికారం వచ్చింది. ఇప్పుడు అవి అమలు జరగటం లేదు, కాగితాల మీద రాసుకుంటున్నారు. అది జరగాలని మన కోరిక. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమలు జరగడంలా. ఇది పెద్ద దేశంలో దేశాన్ని నడపాలంటే ఈ 145 కోట్ల మంది నేరుగా నడపడం సాధ్యం కాదు. అందువలన మనం మన ప్రజాప్రతినిధుల్ని, అంటే మన ప్రతినిధుల్ని పంపిస్తున్నాం. మన ప్రతినిధి అంటే అర్థమైంది, ఆ ప్రతినిధి మన కోసం పనిచేయాలి. ప్రతినిధిని ఎప్పుడు పంపినా మన కోసం పనిచేసానైతేనే పంపిస్తాం. ప్రతినిధులు తమ కోసం పనిచేసుకుని
మనకు నష్టం జరిగించేటట్టు చేశారనుకోండి, మన ప్రజాప్రతినిధులు ఎట్లయితాడు అది మనకు కనపడుతుంది. 100కి 90 నుంచి 95 మంది ఈరోజు మనం పంపించే ప్రతినిధులు బ్రహ్మాండమైన షావుకారులు, అపారంగా ధనరాశులు కలిగిన వాళ్ళు. ఈ హాల్లో ఉన్న వాళ్ళందరూ దాదాపుగా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి తగిన వయసు ఉన్నవాళ్ళు, రాజ్యాంగ ప్రకారం అర్హత ఉన్నవాళ్ళు. మీకు ఎవరికైనా నమ్మకం ఉందా మీరు ఎమ్మెల్యేగా నిలబడితే గెలుస్తామని? నాకైతే లేదు. మీకుందా? మీరు మా తరఫున నిలబడండి, మేము ఓట్లేస్తాం. 5 ఏళ్ళ తర్వాత మీరు మాకు మిగలరు, అది గుర్తుపెట్టుకొని నిలబడండి. ఏంది అంతలా మాట అంటే అంటవా? ఒక్క ఎమ్మెల్యే గెలిచి చేయగలిగేది ఏమీ లేదు. ఒక్క రాష్ట్ర ప్రభుత్వం గెలిచి కూడా చేయగలిగేది ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని పట్టుకోగలిగితేనే ఈ దేశంలో ఏమైనా మీరు చేయగలరు. కాబట్టి నా సిన్సియర్ అడ్వైజ్ అయితే మీరు ఎమ్మెల్యేగా దిగి మీ జీవితాన్ని వేస్ట్ చేసుకోవద్దని నేను సలహా ఇస్తాను. దేశం మొత్తాన్ని ప్రభావితం చేయడమే మన పని. అప్పుడు మీలాంటి వాళ్ళు అనేక మంది ప్రజల కోసం పనిచేస్తారు. నేను ఇది చెప్పడానికి చాలా సీరియస్ కారణం ఉంది. నాకు తెలిసిన ఒక చాలా మంచి వ్యక్తిని ఎమ్మెల్యే కావడం నేను చూశాను. ఎమ్మెల్యే అయినాక 5 ఏళ్ళు అవకాశం ఉంటుంది. అతని మీద ఒక ఫిర్యాదు వచ్చింది. కాంట్రాక్టర్లు అతని ఏరియాలో పనిచేసినప్పుడు 10% ఫండ్స్ తెచ్చి వాళ్ళ ఇంట్లో వేస్తున్నాడని పోయి అడిగినాం. తప్పు కదా ఇదని. తప్పే అన్నా, నేనేం చేయమంటావు, వాళ్ళు తెచ్చేసినారు అన్నాడు. మరి వాళ్ళు తెచ్చేసిన తీసుకోకూడదు కదా అన్న. మనం అట్లా కదా మాట్లాడుకున్నాం. నేను నిలబడే ముందు మాట్లాడుకున్నాం, నిజమేరా, తెచ్చేస్తే నేనేం చేయాలి? అయితే వెళ్ళిపోతున్న రోడ్డు నేను లేనప్పుడు తెచ్చి అట్లా తెచ్చేస్తేనే 100 కోట్లు అయినాయి. 2 చేతులు సాపి సంపాదిస్తే 1000 అయ్యాయి. నేను 1000 కోట్లు తినకుండా 100తో పరిమితమైనందుకు సంతోషపడాలి కదా అన్నారు. ఎవరు? ఆయన నేనా? సంతోషపడాల్సింది. నన్ను సంతోషపడమన్నాడు. తీసుకోకూడదు కదా అని మేమంటే భలే చెప్పినవులే. దారిని పోతా ఉన్నప్పుడు పర్సు కనపడుతుంది, చూస్తాము ఎవడిదని. వాడి అడ్రస్ లేదు, విజిటింగ్ కార్డులు ఏమి లేవు, ఆధారాలు, 10,000 రూపాయలు డబ్బులు ఉన్నాయి, తీసుకుంటామా లేదా అన్నాడు. అర్థమైంది కదా సీన్. ఒకసారి ఆ పిల్లోడికి దొరికింది పరిస్థితిలో. పక్కనుండే పిల్లోడు, ఇది వేరే వాళ్ళ పర్సు మనం తీసుకోకూడదు అని అన్నాడు. ఆ దొరికినాడు ఎత్తికిండు, ఏదైనా అడ్రస్ ఫోటో ఏదో దొరుకుతుంది. ఏం దొరకలే. ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. ఏం లేవురా, ఎవరికి ఇద్దామని అన్నాడు. పోలీస్ స్టేషన్లో ఇద్దాం పద అన్నాడు రెండోవాడు. అంటే అడ్రస్ లేకపోతే పోలీసులు మాత్రం ఎవరికి ఇస్తారన్నాడు మొదటోడు. అందుకు మనం ఏం చేయాలంటే పోలీసులు తినే బదులు మనమే తిందాంలే అన్నాడు. అంతెందుకు సార్, నేనైనా నువ్వైనా ₹1 బిల్ల నేల మీద పడితే తీసుకుంటాం. అది మానవ శ్రమ. మానవ శ్రమని మట్టిలో కలవడానికి ఒప్పుకోము. నాది ఇది ₹1 అడిగితే ఇచ్చేస్తాం, అడగకపోతే జబ్బులు వేసుకుంటాం. మానవ మనస్తత్వం అది. అదే చెప్పినాడు పాఠం నాకు. కాబట్టి పరిస్థితులు ప్రజలందరికీ అనుకూలంగా ఉన్న దగ్గర నీవు ప్రజాప్రతినిధిగా గెలిస్తే పరిస్థితి ఒక రకంగా ఉంటుంది. అసలు మొత్తము గొంగట్లో కూర్చొని ఎంట్రుకలేరే కార్యక్రమానికి మనం వచ్చినాక ఎన్ని ఎంట్రుకలు ఏరితే గొంగట్లో ఎంట్రుకలన్నీ బయటికి పోతాయి, గొంగడంతా వీకాల. అలాంటి స్థితి వచ్చిన తర్వాత మనం ఒక్కొక్కరిని గెలవడం అనేది ఆ ఒక్కొక్కరిని పోగొట్టుకోవడమే నా అభిప్రాయం. నాతో మీరు ఏకీభవించకపోతే సంతోషం. మీరు నిలబడి పోరాడారు. ఎప్పుడు చేయగలం అలాంటి పని? నేను ఒక సూచన చెప్తా, ఆలోచించండి. ఈ ఊరి జనాభా 6 లక్షలు. 1% అంటే 6,000. 0.1 అంటే 600. 0.01 అంటే 60. 60 మంది ఒకే పద్ధతిగా ఆలోచించగలిగే కార్యకర్తల్ని ఈ ఊళ్ళో మనం తయారు చేసుకోగలిగితే మళ్ళీ మహామేధావులు కానక్కర్లా, ఒక విషయం మీద సరైన అవగాహన పెట్టుకొని పనిచేయగలిగేటోళ్ళు కానీ 60 మంది ఉంటే ప్రతిరోజు మన గురించే ఈ ఊరు న్యూస్ వస్తుంది. 600 మందిని తయారు చేయడానికి 60 మంది వచ్చినాక ఏడాదిలో చేయొచ్చు. 60 మంది రావడమే కష్టం. అదే కష్టమైన పని. 600 మంది నీ చేతికి వస్తే ఒక్కొక్క కార్పొరేట్ ఏరియాకి 10 మందిని నువ్వు కేటాయించి
కార్పొరేట్ ఎన్నికల ముందు ఏడాది ఈ 10 మంది అక్కడే ఉండి వాళ్ళు ఏం చేయక్కర్లా, ₹1 జనానికి ఇవ్వక్కర్లా. ప్రజలకు ఏ సమస్య ఉన్నా వీళ్ళు పక్క నుండి సహాయపడతారు. డబ్బులేరు, హాస్పిటల్కి పోవాలి, యాంటీబయాటిక్ తీసుకెళ్తాడు, ఆఫీసులో పని ఉంటుంది, యాంటీబయాటిక్ పట్టుకెళ్తాడు. ఎంత పక్కన ఉంటే చాలీల్లో ధైర్యం. ఈ పని కానీ ఏడాది మనం చేస్తే ప్రతి కార్పొరేట్ ఏరియాలో మనం నిలబెట్టేవాడు గెలుస్తాడు. నాకేం డౌట్ లేదు. ఇప్పటికి 35 ఏళ్ళ నాడు ప్రకాశం జిల్లాలో ఒంగోలు పక్కన జేపంగులూరు అనే ఊరిలో క్లాస్ చెప్పడానికి యూత్ దగ్గరికి నేను వెళ్ళి క్లాస్ అంతా అయిపోయినాక 3 గంటలు అయిపోయిన తర్వాత ఈ ఊరి పరిస్థితి బాగాలేదు సార్ అన్నారు వాళ్ళు. ఏం బాగలేదన్న, సర్పంచి ఎవడి మాట వినటం లేదు సార్ అన్నాడు. కుర్రోళ్ళు 10 మంది చదువుకొని ఉద్యోగాల కోసం సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు పోయి అడగకూడదా మీ సర్పంచ్ అన్న. నేను బయటని అడిగినాం సార్, అటు తిడుతున్నాడు, నీకేం పని రా, చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకోక సర్పంచ్ ఎట్ట పని చేయాలో మీరు నిర్ణయిస్తారా, మరి ఇప్పుడు ఏం చేస్తారు మీరు అన్నాం. ఏం చేయాలి అర్థం కాలేదు సార్, నువ్వేమైనా చెప్తావా అని. ఎన్నికలు ఇంకెన్నాళ్ళు ఉన్నాయన్నాం, 6 నెలలు. మరి ఏం బాగలేదంటున్నావు, డ్రైన్లు బాగలేవు, వీధులు బాగలేవు, చెత్త చెదారం అంటున్నావు కదా. మీ 10 మంది ఉన్నారు, రోజు ఈ శుభ్రం చేసే పని మీరు చేయండి, 6 నెలల తర్వాత ఆలోచిద్దాంలే అన్న. ఏం మాట్లాడకుండా 6 నెలలు శుభ్రం చేశారు. నెక్స్ట్ వచ్చిన సర్పంచ్ ఎన్నికలు ఈ 10 మందిని అభ్యర్థులకు పెట్టారు, గెలిచినారు. 35 ఏళ్ళు ఆ పంచాయతీని పరిపాలించారు. ఇట్లాంటి ఉదాహరణ నేను చెప్పగలను. ఒక లోకల్ ఏరియా, కర్నూలు లోకల్ ఏరియాలో డబ్బులు లేకుండా గెలవాలంటే మార్గాలు ఉన్నాయి, కానీ 600 సంపాదించాలా. 0.1 కూడా కాదు, 1% నీ చేతిలో ఉంటే దేశం నీదే. 3 లక్షల మంది రైతులు ఢిల్లీ శివార్లలో సంవత్సరం మోటేసుకొని కూర్చుంటే తన జీవితంలో ఏనాడు ఎరగనటువంటి ప్రధానమంత్రి గారు 3 చట్టాలు వెనక్కి తీసుకున్నారు. ఒక్కసారి నేను చట్టాన్ని వెనక్కి తీసుకోవడం మీకు తెలుసా? ఇప్పటిదాకా మళ్ళీ తీసుకురావడానికి ధైర్యం చేయటం. 3 లక్షలు 60 కోట్ల మంది రైతులలో 3 లక్షల మంది అంటే 0.05, 0.1 కూడా కాదు, అందులో సగం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంత చేసినాక ఫైనల్గా ఏం చేయాలి మనం అనేదానికి ముందే చెప్తున్న జవాబు. అసాధ్యాలు ఇక్కడ లేవు, కష్టసాధ్యాలు ఉన్నాయి. కష్టపడితే సాధ్యమయ్యే ఉన్నాయి, కానీ అసలు సాధ్యమే కాదని నిరాశలో కూరుకోవాల్సిన అవసరం లేదు. నేను ఆ నిరాశలో లేదు. అయితే ఒక ఆశ మనిషికి కలగాలంటే ఉన్నది ఉన్నట్టు తెలియాలా, ఏది సరైందో తెలియాలి, దాని మీద జనాన్ని కలుపుకోవాలా, ఇంకంతే మార్గం.